విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ కాల్పుల విరమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ట్రంప్ కు స్పష్టం చేశారు. భారత్ పాక్ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్ తో మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేశామని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తామే ఆపామంటూ ఇటీవల పదే పదే చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ప్రకటనపై స్పష్టతనివ్వాలని అటు ప్రతిపక్షాలు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. దీంతో ప్రధాని మోదీ తొలిసారిగా దీనిపై స్పందించారు. భారత్ పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు స్పష్టంగా చెప్పినట్లుగా కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. పాక్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు మోదీ. ఈ విషయంలో కాల్పుల విరమణపై అమెరికాకు తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. ఒక క్లారిటీ ఇచ్చారు. పాక్ అలాగే భారత్ మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు ప్రధాని మోదీ. ఈ విషయం పైన ఏదైతే ఆపరేషన్ సింధూర్ వెనక్కి తగ్గారో ఈ విషయం పైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మధ్యవర్తిత్వం ఎవరి అవసరం లేదంటూ కూడా దీనిపైన స్పష్టత ఇచ్చారు ప్రధాని మోదీ. या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी। सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी। प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और ना ही कभी करेगा। इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है। పాక్ రిక్వెస్ట్ తోనే ఆపరేషన్ సింధూర్ ని నిలిపివేశామని దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చారు. స్పష్టంగా తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్యలో నెలకొన్న ఉధృత వాతావరణము, కాల్పుల విరమణకు సంబంధించిన అంశం పైన కూడా ప్రధాని మోదీ మరొకసారి మాట్లాడడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ తోటి దాదాపు 35 నిమిషాలు కూడా ఆయన టెలిఫోన్లో మాట్లాడారు. భారత్ పాక్ మధ్యవర్తిత్వం ఎవరిది అవసరం లేదు, అదేవిధంగా ట్రేడింగ్కి సంబంధించిన చర్చలు కూడా జరగలేదంటూ కూడా మరోసారి స్పష్టం చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా ఇటు భారత్లో విపక్షాలు కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కూడా అనేక ప్రశ్నలు తలెత్తిన పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ప్రధాని దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందనేది కూడా మరోసారి ఆయన డొనాల్డ్ ట్రంప్కు వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఏదైతే వర్తక వాణిజ్య సంబంధాలు కావచ్చు, అదేవిధంగా పీఓకే వెంటే ఉన్న ఉధృత వాతావరణాలకు సంబంధించి పీఓకే సంబంధించిన అంశము, అదేవిధంగా ఎల్ఓసి వెంట ఉన్న ఏదైతే సరిహద్దు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు, వీటన్నిటిపైన కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. గత కొద్ది కాలంగా భారత్లో కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని మోదీ ఎందుకు దీనిపైన ప్రకటన చేయలేదు, డొనాల్డ్ ట్రంప్ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దానిపైన కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే చేశారని చెప్పొచ్చు. G7 సబ్మిట్ తర్వాత ఆయన డొనాల్డ్ ట్రంప్ తోటి మాట్లాడడం జరిగింది. స్క్వాడ్కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. అయితే ఆ సందర్భంగా జరిగిన ఈ యొక్క సంభాషణలో దాదాపు 35 నిమిషాల పాటు కూడా భారత్ పాకిస్తాన్ మధ్యలో నెలకొన్న పరిస్థితులు, అదేవిధంగా భారత్ అమెరికా మధ్యలో ఉన్న సత్సంబంధాలకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా మనకు విదేశాంగ కార్యదర్శి మిశ్రా కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఇటు ఉగ్రవాదానికి పైన ఖచ్చితంగా యుద్ధంతో సమాధానం చెప్తామనేది కూడా మరోసారి భారత్ స్పష్టం చేసినట్టుగా కూడా మనకు కొంత వార్తలైతే అందుతున్న పరిస్థితి ఉంది. డొనాల్డ్ ట్రంప్ గత కొద్ది కాలంగా అనేక సార్లు కూడా
ఆయన ఆ భారత్ పాక్ మధ్యలో తానే మధ్యవర్తిత్వం చేశాను, ట్రేడింగ్కి సంబంధించి నో వార్ ఆపకపోతే ట్రేడింగ్ ఆపేస్తామంటూ కూడా భారత్ను హెచ్చరించినట్టుగా కూడా ఆయన అనేక సార్లు చెప్పడంతో ఇటు భారత్లో రాజకీయంగా కూడా ఈ అంశం పైన కూడా ఇటు కాంగ్రెస్ పట్టుబడుతూ వస్తున్న నేపథ్యంలో ఈరోజు దీనికి సంబంధించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా కూడా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో ఇటు క్వాడ్కు సంబంధించిన ఇన్విటేషన్తో పాటు ఇటు భారత్ అమెరికాకు మధ్యలో ఉన్న సత్సంబంధాలు, అదేవిధంగా పాకిస్తాన్ తోటి భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు ఆపరేషన్ సింధూర్ భారత్లో ఆపేది లేదు అనేది కూడా మరోసారి స్పష్టం చేసినట్టుగా అయితే విదేశాంగ కార్యదర్శి చెప్పడం జరిగింది. మాధవి, గోపి, అంటే ఇప్పటి వరకు మనం చూస్తాం అంటే ట్రంప్ ఏదైతే 2-4 ధోరణి పదే ఈ విషయం పైన ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టడం కానీ, మధ్యవర్తిత్వం నేనే చేస్తానని కూడా చాలా రకాలుగా మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రతిపక్షంలో నాయకులు కూడా విమర్శలు గుప్పించారు. సో వీటన్నిటికీ ఒక పులి స్టాప్ పడుతుంది అనుకోవచ్చా ఇక్కడతో? ఏదైతే భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్ నిర్వహించడానికి గల కారణాలు, భారత్ పాకిస్తాన్లో ఎటువంటి విధ్వంసం చేసిందన్న దానిపైన కూడా ఇప్పటికే ప్రపంచ దేశాలకు భారత్ చెప్పడం జరిగింది. దాదాపు 35 బృందాలు కూడా వివిధ దేశాలు పర్యటించి పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేది కూడా ఆయా దేశాలకు చెప్పడం జరిగింది. అంతకు ముందుకే భారత్లోని విదేశాంగ రాయబారులకు కూడా పాకిస్తాన్ ఏ విధమైన ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది, ఉగ్రవాదానికి ఏ విధంగా పెంచి పోషిస్తుంది అనేది కూడా ఇప్పటికే ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా భారత్ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ దీన్ని పదే రెండు దేశాల మధ్యలో యుద్ధాన్ని తానే ఆపినట్టుగా, అదేవిధంగా వార్ ఆపకపోతే భారత్ తోటి వాణిజ్య సంబంధాలన్నీ కూడా నిలిపివేస్తున్నట్టుగా కూడా నేను ప్రకటించడంతో భారత్ తలొగ్గిందంటూ కూడా ఆయన అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటికీ దాదాపు 35 నిమిషాలు జరిగిన సంభాషణలో ఈ యొక్క అంశాలపైనే కూడా ప్రధాని మోదీతోటి ప్రధానంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్లో కొంత రాజకీయంగా దానిపైన కొంత విమర్శలు చేసే ప్రయత్నం కూడా ఇటు విపక్షాలు చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రధాని మోదీ అమెరికాకు తలొగ్గిపోయారు. మోదీ డొనాల్డ్ ట్రంప్ చెప్పిన వెంటనే ఆపేశాడు అనేది కూడా ఇటు రాహుల్ గాంధీ కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా వీటన్నిటిపైన కూడా మోదీ ఈ యొక్క 35 నిమిషాల సంభాషణతో ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన విపక్షాలు ఇంకా ఏదైనా మాట్లాడతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మాత్రం ఒక కౌంటర్ ఇచ్చారనేదే చెప్పొచ్చు. మాధవి, రైట్, థ్యాంక్ యూ గోపి.